మనం ఎంతో ఇష్టంగా తినే సాంబారుంది కదా, దానికి ఒక గొప్ప మరాఠా యోధుడికి సంబంధం ఉందంటే నమ్ముతారా? అసలు వంటగదికి యుద్ధరంగానికి సంబంధమేంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. రండి, సాంబార్ పుట్టుక వెనుక ఉన్న ఈ అద్భుతమైన కథేంటో తెలుసుకుందాం. అసలు ఎవరా యోధుడు? ఏంటి 17వ శతాబ్దానికి చెందిన ఒక రాజుకి మన వంటింట్లో ఘుమఘుమలాడే సాంబార్కి ఉన్న సంబంధం వినడానికే చాలా వింతగా ఉంది కదా. ఈ కలయిక వెనుకున్న ఆ కథేంటో చూద్దాం పదండి. ఇది ఒక వంటగది రహస్యంలాంటిది. ఎందుకంటే మనందరికీ ఇంత ఇష్టమైన ఈ వంటకం పుట్టుక వెనక మనం ఊహించని ఓ కథ దాగుంది. సో, మన కథలో మొదటి హీరో ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈయనెవరో తెలుసా? ఒక అసాధారణమైన మరాఠా యోధుడు. ఆయన పేరు చెప్తే శత్రువులు గడగడలాడతారు. తన సైనిక పరాక్రమానికి ఎంత పేరో, కాని వంట నైపుణ్యానికి కాదు. ఇది గుర్తుపట్టుకోండి. ఇక మన కథలో రెండో ముఖ్య పాత్ర వేరే ఎవరో కాదు, మనందరికీ ప్రాణం, ఎంతో ఇష్టమైన దక్షిణ భారత వంటకాలకు తలమానికంలాంటి సాంబార్. సరే, ఇప్పుడసలు కథలోకే వస్తున్నాం. అదే రాజుగారి వంటకం. అసలు సంబంధం లేని రెండు ప్రపంచాలు, అంటే యుద్ధం, వంట, ఇక్కడే ఈ పాయింట్లోనే కలిసాయన్మాట. ఒక రాజు, అది కూడా ఒక యోధుడు, స్వయంగా వంటగదిలోకి వెళ్లడమంటే చాలా అసాధారణమైన విషయం కదా. కాని ఆ రోజు సరిగ్గా అదే జరిగింది. అనుకోకుండా, ఊహించని పరిస్థితుల్లో స్వయంగా మహారాజే వంట చేయాల్సొచ్చింది. ఆ రోజు అనుకోకుండా ఒక అద్భుతం జరిగిపోయింది. ఎలాగంటే, ముందుగా రాజుగారి వంటమనిషి అందుబాటులో లేడు. సరే, ఇక తప్పదు అని సంభాజీ మహారాజే స్వయంగా పప్పు చేద్దామని వంటగదిలోకి వెళ్లారు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పప్పులో పులుపు కోసం ఎప్పుడూ వాడే కోకుం బదులు ఆయనకక్కడ చింతపండు కనిపించింది. దాంతో ఒక ప్రయోగం చేశారు. ఇక అంతే, పుల్లపుల్లగా కమ్మగా ఉండే ఒక సరికొత్త వంటకం పుట్టింది. మరి ఆ కొత్త వంటకానికి ఏం పేరు పెట్టారంటారా? ఇంకేముంది, ఆయన్ని గౌరవిస్తూ దానికి సాంబార్ అని పేరు పెట్టారు. అవును, మీరు విన్నది నిజమే. సంభాజీ పేరు మీదుగానే సాంబార్ అనే పదం వచ్చిందని అంటారు. ఎంత ఆసక్తికరంగా ఉందో కదా. ఓకే, కథ బానే ఉంది. కాని ఇక్కడ మనకు ప్రశ్నొస్తుంది. అసలొక మరాఠా రాజు దక్షిణ భారతదేశంలో ఏం చేస్తున్నారు? అక్కడి వంటగదిలోకి ఎలా వెళ్లారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. పదండి. దానికి కారణం తంజావూరు మరాఠా రాజ్యం. ఇది మరాఠాలు పాలించిన దక్షిణ ప్రాంతమన్నమాట. అంటే ఆ ప్రదేశం అటు ఉత్తర, ఇటు దక్షిణ భారత సంస్కృతులు కలిసే ఒక జంక్షన్ లాంటిదే. ఇలాంటి సాంస్కృతిక సంగమ ప్రదేశాల్లోనే కదా ఇలాంటి కొత్త వంటకాలు, కొత్త విషయాలు పుట్టుకొచ్చేది. ఇక్కడ రెండు రుచుల కథ దాగుంది. ఒకవైపేమో కోకుం. ఇది పశ్చిమ భారతదేశంలో ముఖ్యంగా మరాఠా వంటకాల్లో వాడే సంప్రదాయ పులుపు. మరోవైపు మన చింతపండు. ఇది దక్షిణ భారత వంటకాలకు ప్రాణం, ఆయువు పట్టులాంటిది. చూసారా, ఒక చిన్న పదార్థంలో మార్పు రెండు గొప్ప సంస్కృతుల కలయికకు ఎంత చక్కటి ఉదాహరణో. ఇక సాంబార్ వారసత్వం గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ రోజు వంటగదిలో అనుకోకుండా జరిగిన ప్రయోగం తర్వాత ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. రాజుగారి వంటగదిలో ఒక చిన్న పొరపాటుగా మొదలైన వంటకం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. దాని ప్రయాణం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ముందుగా సాంబార్ దక్షిణ భారత వంటకాలకు ఒక మూలస్తంభంలా మారింది. అక్కడితో ఆగకుండా నెమ్మదిగా భారతదేశమంతా, చివరికి ప్రపంచవ్యాప్తంగా పాకింది. ఇవాళ మనం చూస్తున్న రకరకాల సాంబార్లన్నిటికీ అదే స్ఫూర్తి. అందుకే చెప్పొచ్చు, ఇది మనందరి ఉమ్మడి చరిత్రకు ఒక రుచికరమైన చిహ్నమని. సో, దీన్నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఒకే వంటకం, కాని దాని వెనుక లెక్కలేనన్ని కథలు. మనం రోజూ తినే మామూలు ఆహారం వెనుక కూడా సామ్రాజ్యాల కథలు, సంస్కృతుల కలయికలు, ఇలాంటి ఎన్నో గొప్ప చరిత్రలు దాగి ఉంటాయి. సాంబార్ కథే దీనికి అతి పెద్ద నిదర్శనం. ఒక్కసారి ఆలోచించండి, మన భోజనం పళ్లెంలో ఇలాంటి దాగి ఉన్న ఇంకెన్ని కథలు మనకోసం వేచియున్నాయో కదా. అందుకే మనం తినే ఆహారాన్ని కేవలం ఆహారంగా కాకుండా దాని వెనుక ఉన్న కథలను తెలుసుకోవాలనే ఆసక్తిని ఎప్పుడూ చంపుకోకూడదు.